Respected Chief Justice of Telangana High Court, Justice Satish Chandra Sharma, Brother Justice Ujjal Byan, Judge High Court of Telangana, Brother Justice Rajashekar Reddy, Judge High Court of Telangana, Brother Justice Naveen Rao, Judge High Court of Telangana, Administrative Judge of Warangal Unit, Brother and Sister Judges of the High Court of Telangana, Advocate General Sri B.S. Prasad, Additional Solicitor General B. S. Suryakaran Reddy, Andhra Pradesh, Telangana High Court Advocates Association President Ashok Gaud, N. Narsingarao, Principal District Judge, Session Judge Warangal, Konduri Pasupati Iswarinath, President Member Bar Association, Sri B. Vinod Kumar, Planning Commission Vice Chairman, Sri Dashyam Vinay Bhaskar, Local Public Representative, Srimati Gundu Sudharani, Mayor Warangal, media persons, other distinguished guests, ladies and gentlemen, తెలంగాణ నలుమూలల నుంచి తెల్లవచ్చినటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను చెప్పదలుచుకున్నటువంటి నాకు ఇష్టమైనటువంటి మాట కాళోజీ నోటి నుంచి వచ్చినటువంటి మాట ఆల్రెడీ మిత్రులు చెప్పేశారు. తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదని చెప్పుట సిగ్గులేదెందుకురా, అనే భాషలు నేర్చి ఆంధ్రం రాదని సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని అన్న కాళోజీ స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ తెలుగులో మాట్లాడటానికి సాహసిస్తున్నాను. వారు వరంగల్ పట్టణానికి నాకు సంబంధం గురించి మాట్లాడారు. నేను ఇంకా వివరంగా చెప్తాను. వరంగల్లో దాదాపు 3 సాహిత్య పాఠశాలలకు హాజరయ్యాను. నేను ఇక్కడ ఆర్ఈసీలో జరిగినటువంటి విద్యార్థి ఉద్యమాలకు సంబంధించినటువంటి సాహిత్య కవులకు సంబంధించినటువంటి సాహిత్య పాఠశాలకు కూడా హాజరయ్యాను. ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. సో వరంగల్తో నాకు చాలా అభినవభావ సంబంధం ఉంది, ఆత్మీయమైనటువంటి నగరం. కాకతీయుల కీర్తి కమనీయమైన కాంతిపుంజమై వెలుగుదారులు చూపి నడిపించు ఆంధ్రులకు కాకలు తీరిన యోధుల కదిన గరిమ కర్పూరపు పరిమళమై కాలమంత వ్యాపించే కళలు నిండిన ఓరుగంటి పట్టణము కలల ఫలమై నిలచే కనులకు గట్టినట్టు కనిపించి నాటి వైభవ చిహ్నాలివి నేటికి ఈనాటికి మదిగెలుచు చరిత్ర సాక్ష్యాలివే. ఇది వరంగల్ పట్టణానికి సంబంధించినటువంటి వరంగల్ సాహిత్య సంస్కృతికి సంబంధించి అద్దం పట్టేటటువంటి కవిత. వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో ఉంది. ప్రగతిశీల ఉద్యమాలకు నిలవు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నుంచి, జాతీయ కాంగ్రెస్ ఉద్యమం నుంచి మితవాద, మతవాద అనేక రాజకీయ ఉద్యమాలకు పుట్టినిల్లు, పోరాటగడ్డ, కళలకు, సంస్కృతికి, సాహిత్యానికి నిలవు ఈ ప్రాంతం. అనేక మంది కవులు, స్వతంత్ర పోరాట యోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఇది. మమ్మెరపోతన, పాల్కురికి సోమన, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణ లాంటి సరస్వతి పుత్రులకు జన్మనిచ్చినటువంటి భూమి ఇది. దేశానికి ఒక ప్రధానమంత్రిని ప్రసాదించిన ప్రాంతం ఇది. నిరంకుశ నియంతృత్వ పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన అనేక పోరాటాలకు పుట్టినిల్లు ఇది. ఓ నిజాము పిచాచమా, ఓ నిజాం పిచాచమా, కానరాడు నిన్ను పులిన రాజు మా కెన్నడేని, తీగలను తెంపి అగ్నిలోకి దింపావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఈ దాశరథి గర్జన పరపేడ నుంచి విముక్తి కోసం సాగిన ఎన్నో పోరాటాలకు ఊపినిచ్చింది. పోరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్లుకు వందనం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధానమూర్తితో సహా దాదాపు 12 మంది న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నిన్న నేడు ఈ వరంగల్ ప్రాంతంలో పర్యటించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి
మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మేము రామప్ప దివ్యక్షేత్రం చూసాం. అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దివ్యక్షేత్రాన్ని చూసి చాలా ఆనందించాం, మురిసిపోయాం. మనకున్నటువంటి గొప్ప చారిత్రాత్మక సంపదన గురించి మొదటిసారిగా యునెస్కో గుర్తించి ఒక అవార్డుని ఇవ్వడం అనేటటువంటి కూడా మనం అంతా గర్వించాల్సినటువంటి విషయం. ఈరోజు 1000 స్తంభాల గుడి చూడటం జరిగింది. అద్భుతమైనటువంటి శిలా కళా వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. అంతేకాకుండా భద్రకాళీ మాత దర్శనం కూడా చేసుకోవటం జరిగింది. ఈ కోటలకు, భారీ చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు, అద్భుతమైనటువంటి ఆలయాలకు పుట్టులైనటువంటి ఈ ఓరుగల్లు కాకతీయ రాజులు అందించినటువంటి ఈ ఘనమైనటువంటి వారసత్వానికి దీటుగా ఈరోజు ఈ కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి. 1936లో ప్రారంభించబడినటువంటి ఈ కోర్టు అనేకమైనటువంటి పురాతనమైనటువంటి కట్టడాలకు నిలమై ఉంది. తర్వాత గత 11 సంవత్సరాలుగా మరి ఉమ్మడి రాష్ట్రంలోను, తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి కృషి చల్పి ఈ అద్భుతమైనటువంటి నూతన 10 కోట్ల భవన సముదాయాన్ని ఈరోజు నిర్మించుకోవడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ఎందరో స్వతంత్ర సమరయోధులు, దేశభక్తులతో ఈ ప్రాంతం, ఈ కోర్టు ప్రాంగణం అంతా కూడా పునీతమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు, జస్టిస్ రఘువీర్ గారు, జస్టిస్ మోతీలాల్ నాయక్ గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ కేశవరావు గారు లాంటి న్యాయమూర్తులను కూడా ఈ బార్ అసోసియేషన్ ప్రసాదించింది. ఇవాళ జస్టిస్ నవీన్ రావు గారు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కోర్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు, కోర్టులని మళ్ళా పునర్నిర్మించడం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తన మానస పుత్రికగా ఈ కోర్టు భవనాలను తీర్చిదిద్దారు. నేను ప్రధాన న్యాయమూర్తి అయినప్పటి నుంచి కూడా భారతదేశంలో శిథిలావస్థలో ఉన్నటువంటి కోర్టులను పునర్నిర్మించాలని, వాటిని మరలా నూతనంగా మార్చాలని, అధునాతనికమైనటువంటి కోర్టులను మార్చడం ద్వారానే ప్రజలకు సత్వరమైనటువంటి న్యాయం అందజేయగలుగుతామనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికను భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర హైకోర్టుల నుంచి కూడా ఒక సమాచారాన్ని సేకరించాం. ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో కోర్టులకి కావాల్సినటువంటి వసతి కానీ, కేసులు అధికంగా ఉండటం కానీ అనేకమైనటువంటి విషయాలను క్రోడీకరించి మన కోర్టులకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికను రూపించి భారతదేశంలో ఇండియన్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతదేశ ప్రభుత్వానికి న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించాను గత జూలైలో. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విషయం మీద మాకు సరైనటువంటి రిప్లై అయితే రాలేదు. మరి దానికి వారు పరిశీలించి మరి శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఏదైనా చట్ట రూపంలో తీసుకొస్తారనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా యొక్క ఆలోచనలకు గాను, నా యొక్క భావాలకు అనుగుణంగాను, నా కళలకు ప్రతిరూపంగాను ఈ యొక్క మోడర్నైజేషన్ జరిగింది. దానికి మిత్రులు జస్టిస్ నవీన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అణువణువున ఆయన తీర్చిదిద్దారు. పనికి రాకుండా శిథిలావస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భవనాలని రూపుదిద్దించి మరి ప్రత్యేకించి పోస్కో కోర్టును ఏర్పాటు చేయటం, అదేవిధంగా చైల్డ్ విట్నెస్ ప్రొటెక్షన్ పద్ధతిలో ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు రూమ్ని ఏర్పాటు చేయటం, తర్వాత నేరస్తుడు మరి పోస్కో యాక్ట్లో ఉన్నటువంటి బాలికకు కానీ వారికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ చూడకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూముని ఏర్పాటు చేసి తద్వారా మరి వారికి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలుగజేయకుండా న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. అంతేకాదు దీనిని ఒక సమగ్ర రూపంలో, ఒక పుస్తకం రూపంలో ప్రచురించి ఒక వీడియో కనుక తీస్తే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు కూడా నేను పంపించి దీన్ని ఒక మోడల్ కోర్ట్ భవనంగా మరి ఆచరించమని చెప్దామనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి వరంగల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి ఇంతకు ముందే చెప్పాను.
ప్రస్తుతం ఇక్కడ 23 కోర్టు భవనాలు ఉన్నాయి. దాంట్లో ఈ వరంగల్ జ్యుడిషియల్ జిల్లాలోనే దాదాపు 71,348 కేసులు పెండింగ్ ఉన్నాయి. అందులో ఈ వరంగల్ కోర్టు సముదాయంలోనే 40,769 కేసులు పెండింగ్ ఉన్నాయి. మరి ఒక కేసు రెండో సబ్ కోర్టులో 1984 నుంచి కూడా పెండింగ్ ఉందంట. మీ అందరికీ తెలుసు, కేసులు పేరుకుపోవటానికి కారణం ఒక న్యాయమూర్తుల కొరతే అనుకున్నాం. న్యాయమూర్తుల కొరతే కాదు, సరైనటువంటి మౌలిక వసతులు లేకుండా మరి కోర్టు భవనాల్లో న్యాయవాదులు పనిచేయాలని చెప్పి న్యాయమూర్తులను పనిచేయాలని అనుకోవటం అనేటటువంటిది దురాశ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకించి వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి గ్రాంట్నిచ్చి రెండింటినీ కలిపి భవనాలను అభివృద్ధి చేయాలా. ఎక్కడా కూడా చాలా రాష్ట్రాల్లో మరి ఆ రకమైనటువంటి అభివృద్ధి జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా ఈరోజు ఇక్కడ కోర్టు బిల్డింగ్ నిర్మాణం జరిగిందంటే అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలా. తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా న్యాయ వ్యవస్థకు మద్దతు ఇవ్వటాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చినప్పుడు నా నుంచి మీరు ఏదో రకమైనటువంటి సందేశం కోసం వెయిట్ చేస్తున్నారని నేను గమనించాను. ఆ సందేశం ఇచ్చే ముందు ఐ అప్రిషియేట్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, జస్టిస్ సతీష్ చంద్ర శర్మజీ. You are a very humble soldier of judiciary and you are a great leader, and I know that you are going to take up this Telangana judiciary into high levels, and you see the flag of Telangana fly in the skies of Telangana state, and not only Telangana state, in the national level. And I know that you are going to work hard and you are going to improve the infrastructure and do the justice to the people. Thank you. And another judge, Justice Ujjwal Buyan ji, he is originally from Assam. He worked as Advocate General there. Thereafter he is judge there, and then he came to Mumbai as a judge. And when he met me, I asked him, are you willing to work in Hyderabad, Telangana? He readily agreed. So we transferred him to Telangana state. So he had long tenure. I request Justice Ujjwal Buyan ji also to take care and participate in each and every moment and develop the state of Telangana and make the Telangana as a proud state. Justice Rajashekar Reddy garu మరి భూమిపుత్రుడు, మరి వారు అనేకమైనటువంటి వేల కేసుల్ని ఏ రకమైనటువంటి విశ్రాంతి లేకుండా, ఆయనకి చాలా అనారోగ్యం కూడా కలిగింది. ఈ వేల కేసులు పరిష్కరించేటటువంటి క్రమంలో వారు చాలా కష్టపడి మరి వేల కేసులు పరిష్కరించారు. ఆయనకున్నటువంటి అభిమానం, మరి నిష్పక్షపాతత, అదేవిధంగా ప్రేమతోటి మరి అనేకంగా న్యాయాన్ని తెలంగాణ ప్రజలకు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ న్యాయం కలుగజేశారు. వారు ఇంకా వారి సేవలను అందించాలా. తర్వాత కూడా వారు విరమణ పొందిన తర్వాత కూడా వారి సేవలు అందించే విధంగా ప్రభుత్వం మేము గుర్తిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నవీన్ రావు గారి గురించి మీకు ఇంతకుముందే చెప్పాను. ఇక ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి దిష్టి తగిలేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. తెలంగాణ వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి న్యాయవాద మిత్రులకు ప్రత్యేకించి నేను 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే చాలా సమయం మీరు పొద్దున్నుంచి మా కోసం ఎండలో నుంచొని ఇక్కడ వేచి ఉన్నారు. కొంచెం ఆలస్యమైంది, క్షమించాలా. కానీ నేను ఏ న్యాయవాదుల సమావేశానికి వెళ్ళినా 1-2 విషయాలు చెప్తున్నాను. అదేంటంటే, స్వతంత్ర సమరయోధుల వారసులం మనమంతా. స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఘనమైనటువంటి నాయకులైనటువంటి మహాత్మా గాంధీ, నెహ్రూ,
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి వారసులం మనం భారత స్వతంత్రం దేశం తీసుకురావటం కోసం ఎంతో కృషి తెలిపాం. కొన్ని ప్రాంతాల్లో స్థానిక సమస్యల మీద, స్థానిక ప్రాంతాల విముక్తి కోసం ప్రత్యేకించి తెలంగాణలో అనేక మంది న్యాయవాదులు వాళ్ళ ప్రాణాలని, ఆస్తుల్ని అర్పించి మరి ఆ రోజు ఈ ప్రాంత ప్రజలను అరపేడ నుంచి విముక్తి చేశారు. తర్వాత కొంతకాలం మాత్రమే న్యాయవాదులు రాజకీయాల్లో ఉన్నారు. తర్వాత రాజకీయాల నుంచి విరమించారు, వృత్తికే పరిమితం అయిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువ ఉంది. మనం మొదట రోజుల్లో ఉన్నటువంటి శాసనసభ కానీ, పార్లమెంటులో కానీ ప్రజాప్రతినిధుల సంఖ్యలో న్యాయవాదుల సంఖ్య పోలిస్తే చాలా పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కనుమరుగైపోతున్నారు. దానికి కారణం మనం స్వార్థంగా మన జీవితాలని, మన సంపాదనని, మన కుటుంబాన్ని చూసుకోవటం, సామాజిక బాధ్యతను వదిలిపెట్టి సమాజానికి ఒక దిక్కుగా ఉండాల్సింది పోయి మన సొంత ప్రయోజనం కోసమే పరిమితం అయిపోవటం. అందుకనే మీ అందరికీ నేను చెప్పేది అంటే, సమాజంలో ఒక న్యాయవాదికి చాలా గొప్ప గౌరవం ఉంది. మీరు ఒక నల్లకోట్ వేసుకుని కనుక రోడ్డు మీద పోతుంటే ఏ వృత్తి వాడికి ఇవ్వనటువంటి గౌరవం ఒక న్యాయమూర్తికి ఇస్తాడు, న్యాయవాదికి ఇస్తాడు. ఎందుకంటే మీరంతా ఎంతో అనుభవజ్ఞులని, తెలివిగలవారని, మేధావులని, మీరు సమాజానికి ఒక దారి చూపుతారని, వారి సమస్యలకు పరిష్కారం చూపుతారనేటటువంటి గొప్ప ఆశ ఉంది. ఆశను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనకుంది. దాని నుంచి మనం గాడి తప్పి ఈరోజు మరి మన కుటుంబ అవసరాల కోసం వృత్తికి సంబంధించి మాత్రమే పరిమితమయ్యాం. కుటుంబం, వృత్తి ప్రాధాన్యత లేని విషయం కాదని నేను చెప్పటం లేదు. దాంతోపాటు కూడా సమాజాన్ని గురించి కూడా, దేశం గురించి కూడా, రాష్ట్రం గురించి కూడా, ప్రజల గురించి కూడా ఆలోచించి ఒక నాయకత్వం, ఒక దశ నిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత ఈ న్యాయవాద వృత్తి ఉందని చెప్పేటువంటి విషయాన్ని దయచేసి మీరు గుర్తించాలా. అందుకనే ప్రత్యేకించి వరంగల్ ప్రాంత ప్రజలకు నేను చెప్పాల్సినటువంటి పని లేదు. మీరు సామాజిక స్పృహ మీద, సామాజికమైనటువంటి అంశాల మీద, హక్కుల మీద, ప్రజలకు బాధ్యతల మీద, అదేవిధంగా వాళ్ళకున్న సమస్యల మీద అవగాహన కలిగించి వాళ్ళని చైతన్యవంతపరచవలసిందిగా నేను మీకు ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఒక మిత్రులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ న్యాయవాదులకు సంబంధించి, ప్రత్యేకించి యువన్యాయవాదులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు లేవనెత్తారు. నేను ఈ కోవిడ్ మహమ్మారి మన జీవిత విధానంగా ప్రపంచంలో అందరి జీవిత విధానాన్ని మొత్తాన్ని మార్చేసింది. మన ఇంటికే బందీలు అయిపోయాం. చాలామంది జీవితాలను కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు తల ఎత్తాయి, సంపాదన కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, మరి నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ఇంకా గురవుతూనే ఉన్నారు. అది ఎన్ని రోజులు పోరాటం చేయాలో మనం ఇంకా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనం ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది కోవిడ్. ఈ సందర్భంగా జూన్ 1-2 తారీఖుల్లో నేను చీఫ్ జస్టిస్గా స్వీకరించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రధాన న్యాయమూర్తులతోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ చేసి ప్రత్యేకించి న్యాయవాదులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని నేను అడిగాను. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ వైఫై సిస్టమ్ ద్వారా, మన వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా కోర్టులు పట్టణాల్లో, నగరాల్లో బాగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా డబ్బులు ఉన్నటువంటి, కొంత పెట్టుబడి పెట్టగలిగినటువంటి ఉన్నత శ్రేణి న్యాయవాదులకు మాత్రమే వృత్తి ఉంది. ప్రత్యేకించి మఫిషియల్ కోర్టు, చిన్న కోర్టుల్లో పనిచేసేటటువంటి న్యాయవాదులు, జిల్లా కోర్టులో పనిచేసే న్యాయవాదులకు ఈ రకమైనటువంటి సౌకర్యం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేశారు. నేను వెంటనే భారతదేశ ప్రభుత్వానికి, న్యాయశాఖ మంత్రికి ఒక లెటర్ రాసి చెప్పాను, మీరు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్కింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయండి, మొబైల్ నెట్వర్కింగ్ వ్యాన్స్ను ఏర్పాటు చేయండి. చాలామంది పేద న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు వృత్తిని కోల్పోయారు. ఈ రకంగా కనుక జరిగితే ఒక తరం న్యాయవాద వృత్తి మొత్తం కూడా అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి విషయాన్ని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులు ఒక తరం అంతా కూడా అంతరించిపోయి వీళ్ళు న్యాయ వ్యవస్థలో నుంచి భాగస్వాములు కాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి విషయాన్ని చెప్పి అవసరమైతే పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద
ఈ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఒక సౌకర్యాన్ని తీసుకొని తాలూకాకు ఒక మొబైల్ నెట్వర్కింగ్ వ్యాన్ పెట్టి అక్కడికి వాళ్ళు వచ్చి న్యాయవాదులు కోర్టులో కేసులు ఫైల్ చేసే విధంగా, ఆర్గ్యూ చేసే విధంగా అవకాశం కలిగించమని చెప్పాను. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మరి ప్రభుత్వం ఏమైనా చేస్తుందని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్య ఇంకా తీరలేదు కాబట్టి, ఈ కోవిడ్ సమస్య. అంతేకాకుండా మనం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ అనేటటువంటిది మన జీవితంలో కోవిడ్ రాకముందు నుంచి ఉంది. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ప్రభావం చూపింది. మనకి చాలా సుఖంగా, తేలికగా కేసులు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడో మారుమూలమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేసుకునేటటువంటి అవకాశం కలిగింది. అనేక వేల మంది న్యాయవాదులు మరి దేశవ్యాప్తంగా ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా సుప్రీంకోర్టులో రోజు కూడా కేసులు ఆర్గ్యూ చేస్తున్నారు. అది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే మీలాంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడ్వకేట్లు సుప్రీంకోర్టుకి ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసి అక్కడికి వచ్చి వేలల్లో లక్షల్లో ఫీజు ఇచ్చి అక్కడ వచ్చి మీరు ఉండి కేసును డిఫెండ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మీ అంతటా మీరే వరంగల్ నుంచి కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా కేసు ఫైల్ చేసి మీ కేసును మీరు ఆర్గ్యూ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిస్టమ్ ఒకటి ఉంది. కాబట్టి ఇది అదేవిధంగా ఫిజికల్గా కూడా, భౌతికంగా